హలో, ఎవరు నువ్వు? నన్ను చూసి 10 నిమిషాలు కూడా కావడం లేదే. నన్ను నాన్నగారిని తెగ పొగిడేస్తున్నావు. ఇంతకు ఎవరు నువ్వు? దీన్ని ఏమంటారో ఏమంటారో ఆ పైవాడికే తెలియాలి. నిన్ను చూసిన మరుక్షణమే నా చిట్టుగుండె చింద్రవందానికి గురైంది. నా కళ్ళు దిల్ కంట్రోల్ తప్పి లవ్ అనే లూపు కనెక్ట్ అయ్యమ్మాయి. అబ్బో, నేను ఏమో అనుకున్నాలే. అబ్బాయి గారు మాటలతోనే బాగా మాటలు నేర్చుకున్నారే. కలలకు కరిగిపోయి అలలకు ఆనందపడిపోయే అల్ప సంతోషి కాదమ్ముడు ఈ 6 అడుగుల అందగాడు. నిన్ను పడగొట్టే అందం, నీ మతి పోగొట్టే అందం నా దగ్గర అంతేముందులేండి. అందానికే అసూయ పుట్టించే అందం నీకు. ఆ నీలి వర్ణపు నీలి కళ్ళు చూడు ఎలా కవ్విస్తున్నాయో. ఆ చంద్రవంక లాంటి చిట్టి నడుము చూడు నెలవంక నెల మీద వచ్చి నాట్యం ఆడినట్లుంది. ఆ సన్నజాజి ఆవాలు జాడ చూస్తుంటే వయసులో ఉన్న కుర్రవాడే కాదు ముసలివాడైనా నీ వెంట పడాల్సిందే. ఇలాంటి మాయమాటలు చెప్పి ఎంతమందిని మోసం చేసావేంటి? ప్రేమ పేరుతో ఇంకెంతమంది మాయలు చేయాలని చూస్తున్నావు? హలో, అందరినీ అలా అనడం సరికాదు. అందులో నాలాంటి మంచి వాళ్ళు, ప్రేమ కోసం పిచ్చి వాళ్ళై ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, ప్రేయసికి తీపు గుర్తుగా తాజ్మహల్ కట్టిన షాజమహల్ షాజహాన్ లాంటి గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే నా కోసం నువ్వు మరి తాజ్మహల్ కడతా అంటావా? అంత స్థితి ఓపిక నాకు లేదు గీతా మాధురి. నా పేరు నీకేనా? నీ పేరే కాదు, నువ్వు చదువుకున్న స్కూళ్ళు కాలేజీలు అన్నీ నాకు తెలుసు. అంటే నువ్వు? నేను నీ కాలేజీలో పుస్తకాలు కొట్టేసిన పరిశ్రమని గీత, గుర్తుపట్టలేదా? పరిశ్రమ్ నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి ఇలా వచ్చావు? గీత, నువ్వు అప్పటికిప్పటికి చాలా మారిపోయావు. ఈ ఆంధ్రాలో అందగత్తెల పోటీ పెడితే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నువ్వు మాత్రమే తక్కువ, అప్పటికిప్పటికి నిల్లరి ఏ మాత్రం తగ్గలేదు. పరిశ్రమ్ ప్రస్తుతం ఏం చేస్తున్నావేంటి? గీత, ఈ ఆంధ్రాలో దోపిడీలు దొంగతనాలు విపరీతంగా పెరిగాయి. ఒక మంది పాటు సింహాన్ని వేటాడడానికి ఈ సిటీకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చా. ఓ, కంగ్రాచులేషన్స్. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినందుకు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు గీత? పరిశ్రమ్, నేను ఒక అనాథ శరణాలయం నడుపుతున్నాను. అనాథ పిల్లలకి అమ్మా నాన్న లేరు. నేను ఒక అక్కగా వాళ్ళని చూసుకుంటున్నాను. వెళ్ళాను గీత, వెళ్ళాను. సరే పరిశ్రమ్, నేను మళ్ళీ వచ్చినప్పుడు నీతో వివరంగా మాట్లాడతాను. ఎంత మంచి మనసున్న గీత, నా భార్య అయితే ఎంత బాగుంటుందో. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి అంత మగ తోడు కోరుకుంటే, మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే, మొదటిసారి నిదురు చెదిరితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలి.
ఉండాలమ్మో పుణ్యమే దక్కాలంటే ఉడికే రావాలమ్మో చిన్నారి బొక్కలు పొన్నారి పొంగులు చేసి తరిమితే ఎలా ఎలా ఎలాగుంటది ఎలాగుంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది భలేగుంటది అబ్బో భలే అమ్మో భలే అయ్యో భలే బిల్లునే మంచాలంటే జానకే ఉండాలమ్మో వెల్లువై ముంచాలంటే వెనకే కావాలమ్మో లగ్గాలు కాకుండా పగ్గాలు లేకుండా లాలూచి జరిగితే అరే అరే భలే 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 ఉంటది అరే భలేగుంటది అరే రే భలేగుంటది ముద్దు పెడితే ఎలాగుంటది భలేగుంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది భలేగుంటది మొదటిసారి ఒక తోడు కోరుకుంటే అరే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిద్ర చెదిరితే ఎలాగుంటది అబ్బా